డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఎన్నికల ముందు 2017లో జరిగిన సుగాలి ప్రీతి గురించి గొంతు పగిలేలా అరిచి ప్రచారాల్లో ఆయన గళమైతే వినిపించారు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న రాష్ట్రంలో నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో ఓ 9 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి కాలువలో పడేస్తే ఇప్పటికీ ఆ మృతదేహం అయితే లభ్యం కాలేదు. ఎందుకు? ఆయన ప్రెస్ మీట్కి వచ్చి ఇలాంటిదేది మా రాష్ట్రంలో జరగలేదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఆ బాలిక తండ్రి, ఆ తల్లి, వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే నిజంగానే చాలా బాధేసింది. కానీ ఎటువంటి బాధ పట్టనట్టుగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. ఆ పిల్ల తండ్రి ఒకటే అన్నారు, 24 గంటలలోపు మీరు నన్ను వచ్చి కలవండి సార్, లేదంటే నేనైనా మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఇలాంటి దారుణాలు ఇంకే తండ్రికి జరగకుండా మీరు చర్యలు చేపట్టండి అని ఆయన వేడుకుంటున్నాడు. ఆయన ఒక సాధారణ కూలి పని చేసుకునే ఒక పేదవాడిని. నాకు ఇలా జరిగితే మరి నాకన్నా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆ మృతదేహమైనా నాకు లభ్యం చేయండి, అంత్యక్రియలైనా చేసుకుంటాను, దహన సంస్కారాలు చేసుకుంటాను, నాకు ఈ ఒక సహాయం చేయండి అని ఆయన వేడుకుంటుంటే రాష్ట్రం ఏది పట్టనట్టు గవర్నమెంట్ వ్యవహరిస్తుంది.